నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, కానీ షేర్ చేయటం మర్చిపోతున్నారు. ఆ ఒక్క పని మీరు బంధుమిత్రులకు కనుక చేయగలిగితే వాళ్ళు కూడా నా వీడియోస్ అన్నీ చూస్తారు, లాభపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పని మాత్రం చేయండి. ఇకపోతే నేను చెప్పేటువంటి అతి ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, ఆగస్టు మాసంలో 2026 సంవత్సరం మరి మేషరాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క మా ఈ యొక్క మేషరాశి వారికి మరి ఆగస్టు మాసంలో ఎలాగుంది అని అంటే, ఈ గ్రహ గమనాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇకపోతే బంధుమిత్రుల సహకారంతో మీరు ఆరోగ్యకరమైనటువంటి వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ, ఇతరత్ర ఏ వ్యవహారాలైనా చక్కదిద్దుకునేటువంటి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. వివాహం కానటువంటి వాళ్ళు సత్వరం మీ ప్రయత్నాలు సాగించినట్టయితే తప్పకుండా ఆ యొక్క మ్యాచెస్ కుదరటం, అతని వివాహాలు కూడా జరిగిపోవటం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇకపోతే దంపతుల మధ్యన ప్రతి ఇంట్లోనూ సఖ్యత బాగా ఉండి ప్రేమ అనురాగం చోటు చేసుకుని ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. పిల్లలు కూడా వాళ్ళ చదువులు చక్కగా చదువుకుని ఎట్టి పరిస్థితులను విసిగించకుండా ఉంటారు. పెద్దలు కూడా ఆరోగ్యం కుదుటపడి మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి స్థితిగతులు కలిగి ఉంటారు. ప్రేమికులకు ఈ మాసం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీకు నూతనంగా ఎవరైనా భాగస్వాములు కలవటం, మీ యొక్క వ్యాపారాలు పెంపొందించుకోవటం, ఆ తర్వాత మీలో ఒక అద్భుతమైనటువంటి అవగాహన ఏర్పడటం, ఒక బ్రాండ్ వాల్యూను పెంచుకునేటువంటి అవకాశాలు కలగటం, ఇవంతా కూడా మనకు కనపడుతోంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు కానీ, కోరుకున్న విధంగా బదిలీలు కానీ, లేకపోతే ఏవైనా ఇంక్రిమెంట్స్ కానీ ఇలాంటివన్నీ లభిస్తాయి. తర్వాత సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ యొక్క పనిని మెచ్చుకోవటం, సబార్డినేట్స్ మీకు బాగా కోఆపరేట్ చేయటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. నూతనంగా ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అలాంటి అవకాశాలు కూడా లభించేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది ఈ మాసం. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు అర్హత ఉన్నప్పటికీ కూడా, అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాతావరణ పరిస్థితులను, స్థితిగతులను ఒక్కసారి బేరీజు వేసుకుని ఆ తర్వాత మాత్రమే ఆ ప్రయత్నాలు సాగించండి. దూర ప్రయాణాలు చేస్తారు. ఆ తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పూజలు నిర్వహిస్తారు, భక్తి మార్గంలో నడుస్తారు, ధర్మ మార్గాన నడవటానికే ప్రయత్నిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు ధర్మ మార్గాన నడవకపోతే మాత్రం చాలా భయంకరమైనటువంటి స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకే కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కేవలం డబ్బే ప్రధానం అనుకుంటే, అధర్మ రీతిని ప్రవర్తిస్తే మాత్రం శిక్షలు పడతాయి, తప్పవు. అలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆహ్లాదకరమైనటువంటి ఈ మాసాన్ని ఆనందకరంగా మీరు అనుభవిస్తూ భక్తి రసంతో, అంటే భక్తిభావంతో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎవరిని పూజించాలి అంటే చెప్పాల్సింది సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదవటం, ఆ తర్వాత విష్ణు సహస్ర నామాలు కూడా వినటం, చదవటం, ఆంజనేయ స్తుతి అంటే హనుమాన్ చాలీసా చదవటమో వినటమో చేయటం, ఇలాంటివన్నీ కూడా మీరు కొనసాగించినట్టయితే ఆత్మశుద్ధి, ఆత్మస్థైర్యం రెండు కూడా కలుగుతాయి. అనేక విషయాల్లో విజయాలను పొందేటువంటి అవకాశాలు లభిస్తాయి. ఇంకా చెప్పాలి అంటే అనేకంగా ఉన్నాయి, కానీ సమయం వల్ల ముగిస్తున్నాను. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.